హాయ్ అండి. నేను నేను నా మాట విజయ్. ఇప్పుడు జరుగుతున్న ప్రకృతి విపత్తులకి జనాభా నేనే కారణం అనుకుంటున్నారు. ప్రకృతి ఎవ్వరూ కారణం కాదండి. ప్రకృతే సమాధానము. గమనించారా? చంద్రాకారం చూసుకోండి. నిన్న పౌర్ణమికి జరగాల్సిన కొన్ని అనర్థాలు జరిగినాయి. అవి ఇక్కడ కాదు, మహారాష్ట్ర, ఇతర జిల్లాలు, ఆ పక్కన పల్లెలు, మన సహారా ఎడారిలో కూడా తెలియనంత వాన పడుతుంది. ఇప్పుడైతే నేను కాలజ్ఞానం చెప్పలేదండి, కొన్ని విషయాలు చెప్పడానికైతే ఈ వీడియో పెడుతున్నాను. నేను చెప్పింది జరిగినట్టుగా వాస్తవం అయితే జరుగుతున్నది, మీరు చూస్తున్నారు. దయచేసి మీకు చెప్పేది ఒకటే, నేను ఎవరి జోలికి రావట్లేదు. ఎవరి చేత ఇట్లాగా లైవ్ కానీ పెట్టినప్పుడు కానీ, ఇట్లా వీడియోలు పెట్టినంత మాత్రాన కానీ నాకు ఏ డబ్బులు వర్షము కురవదు. అర్థమవుతుందా? అట్లాగే ఇంకో నిజం చెప్తానండి. ఏ గురువు ఇంత ఓపికగా మీరడిగే సమాధానాలకి సమాధానం చెప్పడు. మీ ప్రశ్నలకి అది 600 మంది వచ్చినా 6000 మంది వచ్చినా నేను ఓపికగా సమాధానం చెప్తాను. ఇక్కడ ఒకవేళ సిగ్నల్ అందకపోతే కొంచెం కష్టమవుతుంది తప్ప ఇంకా దీంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఇట్లా ఫేస్ టు ఫేస్ డైరెక్ట్గా చెప్పేవాడిని ఎవరన్నా ఉంటే అది నేనే చెప్తున్నాను. నాకు తెలుసు, నాకు భయం లేదు. ముఖ్యంగా ధైర్యం ఎక్కువ. ఎందుకో చెప్పమంటారా? నిజాయితీకి ముఖ్యమైనది ధైర్యం. మనం నిజాయితీకి బతికినంతసేపు ఎవ్వడికి భయపడిన అవసరం లేదు. మూడోది, లైవ్ పెడుతున్నప్పుడు కామెంట్ బాక్స్లో బ్యాడ్ కామెంట్స్ వస్తున్నారు. ఓకేనా? ప్రకృతిని వాళ్ళ పక్క తిప్పమని నేను అడగను, తిప్పమని మీరు చెప్పదు. ప్రకృతే విపత్తుల వల్ల వాళ్ళే చనిపోతారు. ఇది తథ్యము. ఎవరెవరు బ్యాడ్ కామెంట్స్ పెట్టారో నేను ఎవ్వరి జోలికి పోలేదు. ఒక పాము జోలికి పోయి దాన్ని కలబెడితే అది కాటేస్తుంది. ఒక తేలు జోలికి పోతే అది కాటేస్తుంది. దాని పాటిన దానికి వదిలేస్తే దాని దారిని అది పోతుంది. నేను అలాంటి వాడిని. చూడ్డానికి మామూలుగా కనిపించిన నేను విషపూరితమైన వాడిని. కానీ నాకు ఓపిక, సహనం ఉంటుంది. తదేకంగా శత్రువులు పుట్టుకొస్తున్నారంటే కలుపు మొక్కల్లా తీసుకుంటా పోతేనే ఆ పొలం పండుద్ది. అయితే అన్ని కలుపు మొక్కలే పండుతాయి. నా లైవ్ చూడమని నేను చెప్పాల. ఎవరో ఒక అబ్బాయి 1 సంవత్సరం కింద వచ్చాడు, తన పరిస్థితి చెప్పుకున్నాడు. గురు పౌర్ణమి రోజు గురుపాదుక చేసుకున్నాడు, కొంచెం బాగుండి. తర్వాత మళ్ళా హైదరాబాద్కి వచ్చాడు, మళ్ళీ చేసుకున్నాడు, బాగున్నాడు. మళ్ళీ ఈరోజు చేసుకున్నాడు, ఇంకా బాగుంటాడు. ఒకరు మంచి కోరితే తప్పేముందండి? ఆ అబ్బాయి ఇప్పుడు అందనంత స్థాయిలో ఉన్నాడు. బాగుంటే ఒకప్పుడు లేని అబ్బాయి ఈరోజు ఇంత దూరం ప్రయాణం చేసి ఎక్కడో ఆదిలాబాద్ నుంచి వచ్చి నెల్లూరులో ఒకసారి చేసుకున్నాడు, హైదరాబాద్లో ఒకసారి చేసుకున్నాడు, నిన్న ఇక్కడ చేసుకున్నాడు. అది లైవ్ మీకు చూపించాలని పెట్టాలా? ఆ అబ్బాయి బలవంతం మీద పెట్టినాను, లేకపోతే అలాంటి వీడియోలు నేను పెట్టను. అది గొప్ప కాదు, నాకు ఇష్టం ఉండదు. కాకపోతే శత్రువు అయినా సరే శరణం అని వస్తే అది పరమేశ్వరుడైనా అభయమిస్తాడు. కానీ అబ్బాయి నన్ను అడిగింది, గురుపాదుక సేవ చేసుకుంటాను, అనుగ్రహం ఇవ్వండి గురువు గారు అన్నాడు. ఆయన అడిగింది నా పాదాలే, నా ఆత్మని, నా అంతరాత్మని, నా ప్రాణాన్ని కాదు. అర్థమవుతుందా? అవకాశం ఇచ్చారు, చేసుకున్నాను. లైవ్ పెట్టండి గురువు గారు అని మనస్ఫూర్తిగా అడిగాడు. నేను చేసేది నలుగురు చూడాలి, నేను చేసినట్టు నలుగురు మీకు చెయ్యాలి, ఇది నా కోరిక అని అన్నాడు. సరే పెట్టాను. దాంట్లో బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి. పెట్టిన వాళ్ళందరూ మంచోళ్ళు కాదు, పెట్టిన వాళ్ళంతా చెడ్డోళ్ళు కాదు. కానీ అది తదేకంగా వచ్చి పుట్టలో పాముని గెలకడం అనేది చాలా కష్టతరమైన విషయం.
ప్రకృతిని శాసించే శక్తి భగవంతుడికి ఒక్కడికే ఉంది. ఆ ప్రకృతినే ఇప్పుడు నేను చెప్తున్న కాలజ్ఞాన రూపంలో నేను ఏం చెప్తున్నానో అది ప్రకృతి యథావిధిగా చేస్తుంది. అదే ప్రకృతి విపత్తుల వల్ల ఈ కామెంట్ బాక్స్లో ఎవరెవరు వచ్చారో వాళ్ళు కనుమరుగైపోతారు. అది ఆడవాళ్ళైనా, పసిబిడ్డలైనా, ముసలి వాళ్ళైనా, ఎవరైనా కానీ. నేను ఏ ధర్మానికి అధర్మానికి పోను. అన్ని ధర్మాలు ఒకటే, ఏ మతమైనా ఒకటే, ఏ మనిషి అయినా ఒకటే. మీకు అర్థం కావట్లేదు. నేను మళ్ళీ వీడియోలు పెడుతూనే ఉన్నాను, కానీ నా జోలికైతే మీరు రావద్దు, మీ ప్రాణం మీదకి తెచ్చుకోవద్దు. నేను ఏ మంత్రం ఉపయోగించను, ఏ తాంత్రిక విద్య ఉపయోగించను. ప్రకృతే మిమ్మల్ని నాశనం చేస్తుంది. ఆ ప్రకృతి మీ శరీరంలోనే ఉంటుంది. ఈ ఆదిష్టాన చక్రము, బ్రహ్మరంధ్ర చక్రమైన ఇది వదిలేస్తే మిగతా 5 చక్రాలు అగ్ని, వాయువు, జలము, ఈ 3 దిగ్బంధన అయిపోయి మిగతా శరీరంలో ఉన్న రక్తము, ఖండయోగనం అంతా జరిగి హెవీ బ్లీడింగ్స్, రక్తం ప్రసరణ జరక్క, బ్లడ్ క్లాట్, అట్లాగే బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్కి బ్లడ్ అందక హార్ట్ స్ట్రోక్, లివర్ ఫెయిల్, కడుపులో కణికి పెట్టిన గడ్డలు బట్టి అవి ఆపరేషన్లో పోయి చనిపోయి అవి గంటలో పుట్టి గంటలోనే మనిషిని చంపుతాయి. ఇది మాత్రం నెగిటివ్ కామెంట్లు పెట్టే వాళ్ళకి నిజం చెప్తున్నాను. ప్రకృతి మన శరీరంలోనే ఉంటుంది, పంచభూతాలు. ఆ మిగతా 2 ఒకటి బ్రహ్మ